సమ్మర్ హాలిడేస్ రావడంతో ఫ్యామిలీతో ట్రిప్స్ వేస్తున్నారు సిటీ పబ్లిక్. కొందరు తమ పిల్లలను అమ్మమ్మలు నానమ్మ ఊర్లకు తీసుకువెళ్తున్నారు. ఇక మరికొందరు పుణ్యక్షేత్రాలు టూరిజం ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో సిటీ నుండి జిల్లాలకు వెళ్లే బస్సులు రైళ్లలో రష్గా మారాయి. హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సమ్మర్ హాలిడేస్ ప్రకటించడంతో పిల్లలను తీసుకుని సొంతూళ్లకు తీసుకెళ్తున్నారు నగరవాసులు. అయితే ఎండలు ఎక్కువగా ఉండడంతో సాయంత్రం పూట ఎక్కువ మంది జర్నీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహాలక్ష్మి స్కీమ్తో జిల్లాలకు వెళ్లే ఎక్స్ప్రెస్లు పల్లె వెలుగు బస్సులకు డిమాండ్ పెరిగింది. అయితే రద్దీకి సరిపడా బస్సులను ఆర్టీసీ నడపడం లేదంటున్నారు ప్రయాణికులు. బస్సులు లేక గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని మండిపడుతున్నారు. బస్సు లేదే లేదు. ఇప్పుడు కామారెడ్డి నుంచి మళ్ళీ గుండారం పోవాలి, గంట పడుతుంది. 4 గంటల ప్రయాణం పోకట. బస్సు లేదే ఫ్రీ బస్సే ఇబ్బంది. ఏడవంటము బస్ స్టాండ్లో వండడం. జనాలు బాగున్నారు. ఈ పెళ్లిళ్ళ సీజన్ అయింది, పిల్లలకు హాలిడేస్ వచ్చినాయి, కంపల్సరీగా తిరుగుతాను. ఎండాన్ని కూడా చూడకుండా తిరుగుతున్నాయి. అన్ని రకాలు అవుతుంది. మహాలక్ష్మి కొంచెం ఎక్కువనే అవుతున్నాయి. పెద్దపల్లికి వెళ్ళాలి. కరీంనగర్ రూట్ లో కొంచెం రష్ ఎక్కువ ఉంది. మరోవైపు రైల్వే స్టేషన్లలోనూ రద్దీ కనిపిస్తోంది. సమ్మర్ సీజన్ తో పాటు ఎన్నికలు ఉండడంతో మే నెల 13 వరకు పలు ట్రైన్లో రిజర్వేషన్స్ ఫుల్ అయ్యాయి. ఏపీకి వెళ్లే ట్రైన్స్ కు డిమాండ్ పెరిగింది. సమ్మర్ హాలిడేస్ కోసం స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. రద్దీ ఉన్న రూట్లలో అదనపు కోచ్లు వేస్తామని, స్పెషల్ ట్రైన్స్ సంఖ్య పెంచుతామన్నారు రైల్వే అధికారులు. స్పెషల్ ట్రైన్స్ అని నాట్ ఓన్లీ బిట్వీన్ ద 2 తెలుగు స్టేట్స్, మనకి తెలంగాణ కాకుండా ఏపీ కాకుండా కూడా ప్రతి ఒక్క డైరెక్షన్లో ప్యాసింజర్ ఈ టైంకి వాళ్ళకి వెళ్ళాలనుకుంటే సరే, వెదర్ ఇట్ ఈస్ ఫర్ ఎలక్షన్స్ కానీ, లేకుంటే హాలిడేస్ సీజన్ కానీ, లేకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నా సరే, ప్రతి ఒక్కరికి వాళ్ళ డిమాండ్కి ఉండేటట్లు ఈ స్పెషల్ ట్రైన్స్ అని ప్లాన్ చేస్తూ వస్తున్నాము. అండ్ ఏదైనా స్పెషల్ ట్రైన్స్ గురించి డెఫినెట్లీ ఇందాక చెప్పినట్లు ఇట్ ఈస్ బీయింగ్ కంటిన్యూస్లీ మానిటర్డ్. ఎందుకంటే వీ గెట్ ద డేటా ఆన్ డే టు డే బేసిస్. బోత్ డిమాండ్ ఎట్లుందనేది తెలుస్తుంది, అలాగే మాకు కోచింగ్ స్టాక్ అవైలబిలిటీని కూడా డైలీ తెలుస్తుంది. సో దానికి అనుగుణంగానే ఏదైనా కూడా ప్లాన్ చేస్తూ వస్తున్నాము. అండ్ విల్ కంటిన్యూ దిస్ ప్రాసెస్ అహెడ్. మోడర్న్ హంగులతో ఉన్న వందే భారత్ ట్రైన్ కు టూరిస్టుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. సికింద్రాబాద్ నుండి వైజాగ్, సికింద్రాబాద్ నుండి తిరుపతి, కాచిగూడ నుండి యశ్వంత్పురకు 100% ఆక్యుపెన్సీ ఉందన్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. సమ్మర్ సీజన్ కావడంతో ఏసీ కోచ్లకు డిమాండ్ పెరిగిందని చెప్పారు. రద్దీకి తగ్గట్టు దేశంలోని టూరిస్ట్ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్స్ ను రన్ చేస్తున్నామని తెలిపారు. మనకి ఇప్పుడు వందే భారత్ పరంగా చూసుకుంటే మనకు సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య 2 పేర్స్ ఆఫ్ ట్రైన్స్ నడుస్తున్నాయి. అలానే సికింద్రాబాద్ టు తిరుపతి ఇన్ బోత్ డైరెక్షన్స్, కాచిగూడ టు యశ్వంత్పూర్, అట్లానే విజయవాడ టు చెన్నై. ఇవి మన జాల్నా టు సిఎస్ఎంటీ. ఇవి మా దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్న ట్రైన్స్. అదే కాకుండా ఒకటి కాల్బుర్గి టు యశ్వంత్పూర్ ఒక పాస్ త్రూ స్పెషల్ వందే భారత్ ట్రైన్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ట్రైన్స్ కూడా ఆల్మోస్ట్ మనకి లాస్ట్ జనవరి నుంచి స్టార్ట్ అయ్యి ఇయర్ మొత్తం మీద ఇంట్రడ్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ కూడా నియర్ అబౌట్ 100 లేకుండా 100% కంటే ఎక్కువ ప్యాటర్న్ ఉంది. ఈ సమ్మర్ సీజన్ కావడం వల్ల డెఫినెట్లీ దానికి డిమాండ్ డెఫినెట్లీ ఎక్కువ ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖపట్నం వైపు, తిరుపతి వైపు డెఫినెట్లీ బాగానే ఉందండి, డిమాండ్ బాగుందండి. సమ్మర్ స్పెషల్ గా దాదాపు 3 నెలలు 2000 వరకు ట్రిప్స్ ప్లాన్ చేసింది దక్షిణ మధ్య రైల్వే. రద్దీకి తగ్గట్టుగా స్పెషల్ ట్రైన్స్ సంఖ్యతో పాటు అదనపు కోచ్లను పెంచుతామంటున్నారు అధికారులు. అటు ఆర్టీసీ కూడా రద్దీకి తగ్గట్టుగా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులతో లగ్జరీ, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల ట్రిప్లను పెంచుతోంది.